వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు జర్నల్ ఎంట్రీస్ ఎలాగా వస్తాయి, మనం ఎలా చేస్తే జర్నల్ ఎంట్రీస్ ఈజీగా మనం రాయగలుగుతాం అనేది ఈ టాపిక్లో చూద్దామండి. ఈ వీడియోలో చూద్దాం. సో జర్నల్ ఎంట్రీ ప్రొఫార్మా వచ్చేసి సో డేట్, పర్టిక్యులర్స్, ఎల్ఎఫ్, డెబిట్ అమౌంట్ కాలం అండ్ క్రెడిట్ అమౌంట్ కాలం అని ఇలా ఉంటుందన్నమాట. అంటే డేట్ కాలంలో ఆన్ వాట్ డేట్ ద పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ మేడ్ అనేది డేట్ కాలంలో రాస్తాము. అలాగే పర్టిక్యులర్స్ కాలంలో డెబిట్ ఆస్పెక్ట్, క్రెడిట్ ఆస్పెక్ట్ రాస్తాము, దానికి సంబంధించిన నరేషన్ కూడా రాస్తాము. అట్లాగే ఎల్ఎఫ్ కాలం ఈజ్ నథింగ్ బట్ లెడ్జర్ ఫోలియో నంబర్ కాలం అంటాము. సో పేజ్ నెంబర్ ఆఫ్ ది లెడ్జర్ అనేది ఎల్ఎఫ్ కాలంలో రాస్తాము. అలాగే నెక్స్ట్ డెబిట్ అమౌంట్ కాలంలో తీసుకున్నట్లయితే సో డెబిట్ ఆస్పెక్ట్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో ఆ డెబిట్ అమౌంట్లో రాస్తాము. అలాగే క్రెడిట్ ఆస్పెక్ట్ కాలంలో క్రెడిట్ అమౌంట్ ఎంత ఉందనేది క్రెడిట్ అమౌంట్ కాలంలో క్రెడిట్ ఆస్పెక్ట్ యొక్క వాల్యూ ఆఫ్ అమౌంట్ ఎంత ఉంది అది రాస్తాము. సరే, ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని అయితే మనము జర్నల్ ఎంట్రీస్ని ఎలా సింప్లిఫై చేసి మనము రాయాలనేది ఈ టాపిక్లో చూద్దాం. సపోజ్ ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ తీసుకుందాము. మిస్టర్ ఎక్స్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ ఆఫ్ రూపీస్ 1 lakh అనుకుందాం. సో ట్రాన్సాక్షన్ వచ్చేసి ఆన్ 1st January 2023 మిస్టర్ ఎక్స్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ ఆఫ్ రూపీస్ 1 lakh. ఓకే, సో క్యాష్ అనలేదు, ఇక్కడ రూపీస్ 1 lakh అన్నాడు. సో ఇది ట్రాన్సాక్షన్. సో దీన్ని మనము ఎలా అనలైజ్ చేయాలి? సో డెబిట్ ఆస్పెక్ట్ ఏంటి, క్రెడిట్ ఆస్పెక్ట్ ఏంటి అనేది మనము ఐడెంటిఫై చేయగలిగితే జర్నల్ ఎంట్రీ రాయడం ఈజీ అవుతుంది. మన డెబిట్ ఆస్పెక్ట్, క్రెడిట్ ఆస్పెక్ట్ ఏంటనేది ఎలా చూడాలి? సో మరి ఇప్పుడు మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్లో మనం ఆల్రెడీ చూసాం ప్రీవియస్ వీడియోలో. సో ఏం చూసామండి? పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అని 3 అకౌంట్స్ ఉంటాయి. మరి ఇచ్చిన ట్రాన్సాక్షన్లో పర్సనల్ అకౌంట్లోకి పర్సనల్ అకౌంట్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ ఉన్నాయా, రియల్ అకౌంట్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ ఉన్నాయా, నామినల్ అకౌంట్స్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ ఉన్నాయా అనేది మనము ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే, సో మరి అలా చూసినట్లయితే ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ చూస్తే 1st January 2023 మిస్టర్ ఎక్స్ అంటే ఇక్కడ పర్సన్ అన్నమాట. సో పర్సన్ అంటే సో వ్యక్తి, కాబట్టి మిస్టర్ ఎక్స్ అనేవాడు ఎక్కడ వస్తాడండి? ఏ కేటగిరీ కిందకి వస్తాడు? పర్సనల్ అకౌంట్ లోకి వస్తాడు. యాజ్ పర్ ది పర్సనల్ అకౌంట్ రూల్ పర్సన్స్ రికార్డ్ చేస్తాము, కాబట్టి మిస్టర్ ఎక్స్ అంటే పర్సనల్ అకౌంట్ కన్సిడర్ చేస్తాం, కాబట్టి మిస్టర్ ఎక్స్ అంటే ఒక ఆస్పెక్ట్ అవుతుంది. స్టార్టెడ్ బిజినెస్ విత్ రూపీస్, చూడండి రూపీస్ 1 lakh అన్నాడు. రూపీస్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ క్యాష్ అన్నమాట. సో అంతే కదండి, రూపీస్ అంటే ఏంటి? ఇక్కడ విత్ క్యాష్ ఆఫ్ రూపీస్ 1 lakh తో స్టార్ట్ చేశాడు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ క్యాష్ అని డైరెక్ట్ గా ఇవ్వకపోయినా కూడా దీంతో క్యాషే కదండి, 1 lakh అనేది క్యాష్, కాబట్టి నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏమవుతుందంటే క్యాష్ అవుతుంది. ఓకే, సో మరి ఇప్పుడు ఇక్కడ ప్రొప్రైటర్ అంటే మిస్టర్ ఎక్స్ అనేవాడు ఓనర్, కాబట్టి ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఇంకొక రూల్ ఏంటంటే సో ఈ ఎక్స్ అనే వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎక్స్ అనే వ్యక్తి యొక్క నేమ్ ఎక్కడా కూడా బిజినెస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రిఫ్లెక్ట్ అవ్వదు. అంటే సో మిస్టర్ ఎక్స్ బిజినెస్ లోకి పర్సన్ అయినప్పటికీ, పర్సనల్ అకౌంట్ రూల్ లోకి వచ్చినప్పటికీ కూడా మరి ఈ పర్సన్ డైరెక్ట్ గా ఎక్స్ అకౌంట్ అని రాయడానికి లేదు. మరి ఏం రాస్తాము అంటే ఎక్స్ క్యాపిటల్ అకౌంట్ అంటామండి. ఎక్స్ క్యాపిటల్ అకౌంట్ అంటాం. అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే బిజినెస్ లోకి ఓనరు లేదా ప్రొప్రైటరు లేదా ప్రమోటర్ ఆఫ్ ది బిజినెస్ లోకి అమౌంట్ తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తే దాన్ని వాళ్ళ యొక్క క్యాపిటల్ అని కన్సిడర్ చేస్తాం. కాబట్టి సో మిస్టర్ ఎక్స్ అంటే పర్సన్, ఎక్స్ క్యాపిటల్ అన్న పర్సనే, కాబట్టి సో పర్సనల్ అకౌంట్ రూల్ అప్లికబుల్ అవుతుంది. అంటే ఎక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పర్సన్, కాబట్టి సో పర్సనల్ అకౌంట్ రూల్ అనేది ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. ఏ అకౌంట్ రూల్ అంటే ఇక్కడ పర్సనల్ అకౌంట్ రూల్. మరి పర్సనల్ అకౌంట్ రూల్ అప్లికబుల్ అవుతుంది కాబట్టి పర్సనల్ అకౌంట్ రూల్ అప్లై చేసి సో మరి ఈ పర్సన్ రిసీవర్ ఆఫ్ ది బెనిఫిట్, గివర్ ఆఫ్ ది బెనిఫిట్ అనేది మనము అనలైజ్ చేయాలి. చూడండి, ఇప్పుడు మరి బిజినెస్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ బిజినెస్ అనే ఇంకొక ఆర్టిఫిషియల్ వ్యక్తి ఉన్నాడు, అంటే బిజినెస్ అనే ఆర్గనైజేషన్ ఉంది. సో మరి ఇప్పుడు ఈ ఎక్స్ అనే వ్యక్తి అమౌంట్ తీసుకెళ్లి బిజినెస్ లోకి ఇస్తున్నాడు, కాబట్టి ఎక్స్ అంటే ఏమవుతుంది? ఇక్కడ రిసీవర్ ఆఫ్ ది బెనిఫిటా, గివర్ ఆఫ్ ది బెనిఫిటా అంటే ఇక్కడ గివర్ అవుతాడు. అంతే కదండి. ఇప్పుడు బిజినెస్ వేరు, ఓకే, బిజినెస్ వేరు, ఇండివిజువల్ ఓనర్ వేరు అన్నప్పుడు సో ఈ ఇండివిజువల్ ఓనర్ బిజినెస్ కి అమౌంట్ లెండింగ్ చేస్తున్నాడు. సో కాబట్టి సో ఎక్స్ అంటే ఇక్కడ ఏమవుతుంది?
గివర్ ఆఫ్ ది బెనిఫిట్ అవుతుంది. సో మరి పర్సనల్ అకౌంట్ రూల్ ఒకసారి చూసినట్లయితే డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ అనేది రూల్. సో మరి ఇప్పుడు ఈ పర్సన్ గివర్ అవుతున్నాడు కాబట్టి ఏం చేయాలన్నమాట ఇక్కడ, సో క్రెడిట్ ద గివర్ యాజ్ పర్ ది పర్సనల్ అకౌంట్ రూల్ మిస్టర్ ఎక్స్ క్యాపిటల్ ని ఏం చేస్తాము, క్రెడిట్ చేస్తాము. ఇలా తీసుకుంటే మనకు ఈజీ అవుతుంది. అట్లాగే నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏముంది ఇక్కడ, ఇంకొక ఆస్పెక్ట్ ఏముంటుంది, క్యాష్ ఉంది. సో క్యాష్ అనేది ఇంకొక ఆస్పెక్ట్. క్యాష్ అంటే పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, ఈ 3 అకౌంట్స్ లో దేంట్లోకి వస్తుంది అంటే రియల్ అకౌంట్ లోకి వస్తుంది. పర్సన్ అవ్వదు, నామినల్ అకౌంట్ లో ఎక్స్పెండిచర్, లాస్, ఇన్కమ్, గెయిన్ కాదు. కాబట్టి సో క్యాష్ అనేది క్యాష్ ఫామ్ లోనే ఉంటుంది. సో క్యాష్ అనేది డైరెక్ట్ గా మనము రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డిస్కస్ చేస్తాము. కాబట్టి సో రియల్ అకౌంట్ రూల్ ఈజ్ అప్లికబుల్ ఫర్ క్యాష్ ఆల్వేస్. కాబట్టి రియల్ అకౌంట్ రూల్ చెప్పినట్లయితే ఏమవుతుంది, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో మరి డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అంటే ఇప్పుడు బిజినెస్ లోకి మనం ఎప్పుడైనా సరే అకౌంటింగ్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే కన్స్ట్రక్ట్ చేస్తాము. ఓకేనా, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రాసేది మనము ఓనర్ కి రాయమండి, డైరెక్ట్ గా ఓనర్ కి రాయట్లేదు, మనము బిజినెస్ కి రాస్తున్నాము. కాబట్టి సో బిజినెస్ కి వస్తుందా, బిజినెస్ లో నుంచి వెళ్తుందా, బిజినెస్ ఇస్తుందా, బిజినెస్ తీసుకుంటుందా, ఇలా కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకే, సో మరి ఇప్పుడు ఈ క్యాష్ అనేది మిస్టర్ ఎక్స్ ఇస్తున్నాడు. ఓకే, సో బిజినెస్ లోకి వస్తుంది కాబట్టి ఏమవుతుంది ఇక్కడ, కమింగ్ ఇన్ అవుతుంది. అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. కాబట్టి సో క్యాష్ కమింగ్ ఇన్ కాబట్టి ఏం చేయాలి ఇక్కడ, డెబిట్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు మనకు డెబిట్ క్రెడిట్ రెండు ఆస్పెక్ట్స్ తెలిసాయి. కాబట్టి ఇప్పుడు జర్నల్ ఎంట్రీ ఎలా రాస్తాము అంటే చెప్పండి. ఇప్పుడు ఏమవుతుంది, క్యాష్ కమింగ్ ఇన్ కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఎక్స్ క్యాపిటల్ అకౌంట్. ఓకే, సో 1 lakh ఇన్ డెబిట్, 1 lakh ఇన్ క్రెడిట్, ఇలా రాస్తాం. ఓకే, సో బీయింగ్ ద బిజినెస్ స్టార్టెడ్ బై మిస్టర్ ఎక్స్ విత్ క్యాష్ ఆఫ్ రూపీస్ 1 lakh, ఇలా రాస్తాం. ఓకే, సో ఇది ఒక ట్రాన్సాక్షన్. ఇంకొక ట్రాన్సాక్షన్ చూద్దాం. సెకండ్ ట్రాన్సాక్షన్, 2nd January 2023 goods purchased for rupees 20,000. goods purchased for rupees 20,000 అనేది ఇంకొక ట్రాన్సాక్షన్. దీంట్లో మళ్ళీ మనము ఆస్పెక్ట్స్ ఏంటనేది అనలైజ్ చేయాలి. సో ఏంటి ఆస్పెక్ట్స్ అనేది చూసినట్లయితే సో పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఒకటి అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, క్యాష్ అవుతుందండి. సో ఎలా క్యాష్ అవుతుంది అంటే మనము గూడ్స్ పర్చేస్ చేస్తున్నాము, 20,000 రూపీస్ క్యాష్ మనం ఇస్తున్నాము. సో ఇక్కడ క్యాష్ అనే వర్డ్ ఇవ్వలేదు కాబట్టి, కానీ ఈ 20,000 రూపీస్ అనేది క్యాషే కాబట్టి క్యాష్ లోనే మనము పేమెంట్ చేస్తున్నాం. కాబట్టి సో క్యాష్ అనేది ఇంకొక ఆస్పెక్ట్ అవుతుంది. అంటే ఒక ఆస్పెక్ట్ ఏమవుతుంది, పర్చేస్ ఆఫ్ గూడ్స్ అవుతుంది, ఇంకొక ఆస్పెక్ట్ హిడెన్ ఆస్పెక్ట్ క్యాష్ అవుతుంది. ఓకే, సో మరి ఇప్పుడు పర్చేస్ ఆఫ్ గూడ్స్ ని ఎలా రాస్తాము, పర్చేస్ ఆఫ్ గూడ్స్ ని ఎలా రికార్డ్ చేస్తాము అంటే గూడ్స్ అనేది కామన్ అండి. బిజినెస్ ఆర్గనైజేషన్ ఏదైనా సరే గూడ్స్ అండ్ సర్వీసెస్ ని పర్చేస్ చేయడం, సేల్ చేయడం అనేది దాని మెయిన్ యాక్టివిటీ. కాబట్టి సో పర్చేస్ ఆఫ్ గూడ్స్ ని సింపుల్ గా మనము పర్చేజెస్ అంటాము. ఏమంటామండి ఇక్కడ, పర్చేజెస్ అంటాము. మరి పర్చేజెస్ అనేది పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ లో కన్సిడర్ చేసినట్లయితే పర్సన్ అవుతుందా అంటే పర్సన్స్ కాదు. నెక్స్ట్ రియల్ అకౌంట్ రూల్ ప్రకారము ఏమన్నా అసెట్ అంటే అసెట్ కాదు, క్యాష్ కాదు. కాబట్టి నామినల్ అకౌంట్ లోకి వస్తుంది. మరి నామినల్ అకౌంట్ రూల్ ప్రకారము ఎక్స్పెండిచర్, లాస్, ఇన్కమ్, గెయిన్ అయి ఉండాలి. సో మరి ఇప్పుడు చూడండి, మనం గూడ్స్ ని పర్చేజ్ చేయడం కోసము మనము ఏం చేస్తున్నాము, అమౌంట్ స్పెండ్ చేస్తున్నాము అంటే అది ఎక్స్పెండిచర్ అవుతుంది. అంటే టు గెట్ ఎనీ బెనిఫిట్ ఆర్ థింగ్స్ ఆర్ గూడ్స్ in the business organization we are spending some amount, so that spending of amount is comes under expenditure. అంటే ఇక్కడ పర్చేసెస్ అనేది ఏమవుతుంది, ఏ కేటగిరీ అవుతుంది అంటే ఎక్స్పెండిచర్ అవుతుంది. ఓకే, సో మరి ఎక్స్పెన్సెస్ అనేది ఏ అకౌంట్ రూల్ ప్రకారం రాస్తాము, నామినల్ అకౌంట్, అంతే కదండి. సో అకౌంట్ ఏమొస్తుంది, నామినల్ అకౌంట్. సో యాజ్ పర్ ది నామినల్ అకౌంట్ రూల్ ఈ పర్చేసెస్ అనేది రికార్డ్ చేస్తాము. సరే, మరి పర్చేసెస్ అనేది నామినల్ అకౌంట్ రూల్ కాబట్టి నామినల్ అకౌంట్ రూల్ మనకి తెలిసి ఉండాలి. సో ఏమైంటుంది నామినల్ అకౌంట్ రూల్, సో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. మరి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ కాబట్టి ఈ ఎక్స్పెన్సెస్ లాసెస్ ని మనం ఏం చేయాలంట, డెబిట్ చేయాలి. కాబట్టి యాజ్ పర్ ది నామినల్ అకౌంట్ రూల్
పర్చేసెస్ ఎక్స్పెండిచర్ షుడ్ బి డెబిటెడ్ చేసేసాం. నెక్స్ట్ క్యాష్ తీసుకుందాం. సో క్యాష్ అనేది ఏ ఫామ్, క్యాష్ ఫామ్ లోనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఫామ్ అని ఏమంటున్నానంటే కన్ఫ్యూజ్ చేయట్లేదు. పర్చేసెస్ అనేది ఎక్స్పెండిచర్, అలాగే క్యాష్ అనేది అసెట్ అవుతుంది, లేదా క్యాష్ డైరెక్ట్ లిక్విడ్ క్యాష్ అనేది అసెటే కాబట్టి క్యాష్ అనేది వేరే ఫామ్ ఏమి ఉండదు కాబట్టి క్యాష్ అని చెప్తున్నాను. సరే క్యాష్ కమ్స్ అండర్ క్యాష్ కేటగిరీ. మరి క్యాష్ అనేది ఏ అకౌంట్ లోకి వస్తుంది? పర్సనల్, రియల్, నామినల్ అకౌంట్ లోకి వస్తుందంటే పర్సన్స్ కాదు. ఓకే, నెక్స్ట్ అసెట్స్ రియల్ అకౌంట్ రూల్ ప్రకారము క్యాష్ వస్తుంది. అంటే అసెట్స్ లేదా క్యాష్ అనేది మనం రియల్ అకౌంట్ లో రికార్డ్ చేస్తాము కాబట్టి సో క్యాష్ ఈస్ కమ్స్ అండర్ రియల్ అకౌంట్. సో రియల్ అకౌంట్ రూల్ ఈస్ అప్లికబుల్ ఫర్ క్యాష్. ఓకే, సో మరి క్యాష్ రియల్ అకౌంట్ లోకి వస్తే రియల్ అకౌంట్ రూల్ ప్రకారము కమింగ్ ఇన్ గోయింగ్ అవుట్ ఉండాలి. అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అనేది రూల్. మరి ఇప్పుడు మనము ఈ ట్రాన్సాక్షన్ ని మనం అబ్జర్వ్ చేస్తే క్యాష్ కమింగ్ ఇన్ గోయింగ్ అవుట్ అనేది మనము ఐడెంటిఫై చేయాలండి. చెప్పండి ఇప్పుడు 2nd January గూడ్స్ పర్చేస్డ్ ఫర్ 20,000 రూపీస్ అన్నాడండి. ఓకే, మరి పర్చేస్ చేస్తున్నాము అంటే క్యాష్ మనకు వస్తుందా వెళ్ళిపోతుందా ఇలాగా ఆలోచించాలి. అంటే క్యాష్ ఇప్పుడు చూడండి మనం గూడ్స్ పర్చేస్ చేయాలి అంటే కొనాలి అంటే మనం డబ్బులు ఇవ్వాలి. అంటే సో మనము అమౌంట్ క్యాష్ ఇచ్చేస్తున్నాము 20,000 రూపీస్, మనకి గూడ్స్ వస్తున్నాయంటే క్యాష్ ఏమవుతుంది? సో క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్ ఫ్రమ్ ద బిజినెస్. అంటే మన బిజినెస్ లో నుంచి క్యాష్ వెళ్ళిపోతుంది. కాబట్టి రూల్ ప్రకారం రియల్ అకౌంట్ రూల్ ప్రకారము డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అయితే డెబిట్ చేయండి, గోస్ అవుట్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అన్నాడు, గోయింగ్ అవుట్ అయితే క్రెడిట్ చేయండి అంటున్నాడు. మరి ఇప్పుడు కమింగ్ ఇన్ గోయింగ్ అవుట్ అంటే అల్టిమేట్లీ గోయింగ్ అవుట్ కాబట్టి సో మనం ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. ఓకే, సో సింపుల్ గా మీరు ఇలా లాజికల్ గా థింకింగ్ చేయకుండా ఒకటి డెబిట్ వచ్చిందంటే ఇంకొకటి ఆటోమేటిక్ గా క్రెడిట్ ఉంటుందని అలా కన్సిడర్ చేయకండి. సమ్ టైమ్స్ 3 ఆస్పెక్ట్స్ కూడా వచ్చే ప్రాబబిలిటీస్ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేయొచ్చు అంటే మనకు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. 2 డెబిట్స్ రావచ్చు, సమ్ టైమ్స్ 2 క్రెడిట్స్ కూడా రావచ్చు. ఏదైనా డిస్కౌంట్ అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు అలాంటివి వస్తుంది. బట్ ఇన్ కేస్ మనకు వస్తే చూద్దాం, చెప్తాను అది కూడా. రైట్, ఇలా అన్నమాట. సో ఓకేనా, కంపల్సరీ దాన్ని అనలైజ్ చేయాలి. అప్పుడైతేనే ప్రాక్టీస్ పెరుగుతూ ఉంటుంది, మీకు ఈజీగా అకౌంట్స్ వస్తాయి. అట్లాగే ఇప్పుడు చూడండి, మరి ఇప్పుడు డెబిట్ ఆస్పెక్ట్ క్రెడిట్ ఆస్పెక్ట్ రెండు వచ్చాయి మనకి. ఇప్పుడు ఎంట్రీ ఫామ్ చేసినట్లయితే డేట్ కాలంలో డేట్ తీసుకోండి. సో పర్టిక్యులర్స్ కాలంలో డెబిట్ ఆస్పెక్ట్ ఏముంది? పర్చేజెస్ ఉంది. సో పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. Okay, so 20,000 rupees in the debit, 20,000 rupees in the credit, being goods purchased for cash. ఇలా రాయాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద సెకండ్ ట్రాన్సాక్షన్. ఇంకొక ట్రాన్సాక్షన్ చూద్దాం. ఓకే, సో ఇంకొక ట్రాన్సాక్షన్, థర్డ్ ట్రాన్సాక్షన్ 4th January 2023 సోల్డ్ గూడ్స్ ఫర్ రూపీస్ 40,000 అన్నాడు. సో గూడ్స్ సోల్డ్ ఫర్ రూపీస్ 40,000 అంటే ఇందులో మళ్ళీ పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ మనము అనలైజ్ చేసి దీంట్లో ఏ వస్తాయి అనేది చూడాలి. 2 ఆస్పెక్ట్స్ ఏంటనేది ఐడెంటిఫై చేయాలి. మరి అలా ఐడెంటిఫై చేసినట్లయితే సేల్ ఆఫ్ గూడ్స్ అనేది చూడండి, సేల్ ఆఫ్ గూడ్స్ అనేది ఒక ఆస్పెక్ట్ అవుతుంది. సో రూపీస్ 40,000 ఈజ్ నథింగ్ బట్ ఏంటండి అది క్యాష్ లో సేల్ చేశాడు కాబట్టి క్యాష్ అనేది ఇంకొక ట్రాన్సాక్షన్ అవుతుంది. ఓకేనా, ఇంకొక ఆస్పెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు సేల్ ఆఫ్ గూడ్స్ అంటే గూడ్స్ అనేది చెప్పాను కదండి ఇందాక. సో గూడ్స్ అనేది కామన్, అంటే మెయిన్ మోటివ్ ఆఫ్ ది బిజినెస్ ఆర్గనైజేషన్ ఈస్ బయింగ్ ది గూడ్స్ అండ్ సెల్లింగ్ ది గూడ్స్. కాబట్టి ప్రతిసారి గూడ్స్ పర్చేస్డ్ లేదా గూడ్స్ సోల్డ్ అనేది రాయాల్సిన అవసరం లేదు. అంటే గూడ్స్ ని మనము కామన్ చేసేసేయాలి. అంటే సేల్స్ అనగానే అది సేల్ ఆఫ్ గూడ్స్ అని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ సోల్డ్ గూడ్స్ ఈజ్ నథింగ్ బట్ సేల్స్. మరి సేల్స్ అనేది పర్సన్, రియల్, నామినల్ అకౌంట్ లో తీసుకున్నట్లయితే ఏ అకౌంట్ అవుతుంది చూడాలి. పర్సన్ అనేది కాదండి, మరి అసెట్ అవుతుందా? కాదు. సో మరి ఏమవుతుంది? ఎక్స్పెండిచర్ లాసా, ఇన్కమ్ గెయినా? అంటే సో మనం గూడ్స్ సేల్ చేస్తున్నామంటే మనకు అమౌంట్ వస్తుంది. మనం అమౌంట్ ఎక్స్పెండిచర్ మనం అమౌంట్ స్పెండ్ చేస్తున్నామంటే ఎక్స్పెండిచర్ అవుతుంది. మరి మనకే అమౌంట్, మనం ఏదన్నా యాక్టివిటీ చేసినందుకు మనకే అమౌంట్ వస్తుంది అంటే అది ఇన్కమ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఇప్పుడు సేల్ ఆఫ్ గూడ్స్ అనేది ఏమవుతుంది ఇక్కడ అంటే సో ఇన్కమ్. ఏ కేటగిరీ కిందకి వస్తుంది? అది ఇన్కమ్ అవుతుంది, ఇన్కమ్ కేటగిరీ.
సో ఇన్కమ్స్ కాబట్టి ఇన్కమ్స్ అనేది ఏ అకౌంట్ రూల్లోకి వస్తాయి చూడండి. మరి ఏ అకౌంట్ రూల్? నామినల్ అకౌంట్ రూల్. ఓకే, సో నామినల్ అకౌంట్ రూల్ ప్రకారము ఈ ఇన్కమ్స్ ని రికార్డ్ చేస్తాము బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో. మరి ఈ నామినల్ అకౌంట్ రూల్ ఏంటి? సింపుల్. సో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. కాబట్టి ఎక్స్పెన్సెస్ లాసెస్ అయితే డెబిట్ చేయాలి, ఇన్కమ్స్ గెయిన్స్ అయితే క్రెడిట్ చేయాలి, అది రూల్. కాబట్టి మరి ఇక్కడ ఇది ఏమన్నాము? సేల్స్ అంటే ఇన్కమ్, ఇన్కమ్ కాబట్టి ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి సింపుల్ గా. సో క్రెడిట్ చేయాలి. ఓకే, మరి దేన్ని డెబిట్ చేయాలంటే రిమైనింగ్ ఆస్పెక్ట్ ఏముంది? క్యాష్ ఉంది. సో క్యాష్ ఆల్రెడీ క్రెడిట్ వచ్చింది సార్, ఇది డైరెక్ట్ గా డెబిట్ చేస్తానంటే కుదరదు. సో ఇది నిజంగా ఏమవుతుంది? డెబిట్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. సో మరి ఇప్పుడు ఈ క్యాష్ అనేది దేంట్లోకి వస్తుంది? పర్సనల్ రియల్ నామినల్ అకౌంట్ లో, రియల్ అకౌంట్ లోకి వస్తుంది. ఆల్రెడీ డిస్కస్ చేసాము, క్యాష్ అసెట్స్ అనేది రియల్ అకౌంట్ లోకి వస్తాయి. కాబట్టి సో ఈ క్యాష్ అనేది క్యాష్ ఫామ్ లోనే ఉంటుంది. సేల్స్, ఇన్కమ్, క్యాష్ ఫామ్. సో అలాగే క్యాష్ అంటే ఈ ఏ అకౌంట్ లోకి వస్తుంది అంటే రియల్ అకౌంట్ లోకి వస్తుంది. సో యాజ్ పర్ ది రియల్ అకౌంట్ రూల్ క్యాష్ ని రికార్డ్ చేస్తాము అకౌంటింగ్ లో, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో. మరి ఇప్పుడు రియల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. చూడండి, ఇచ్చిన ట్రాన్సాక్షన్ లో ఈ క్యాష్ కమింగ్ ఇన్ అవుతుందా, గోయింగ్ అవుట్ అవుతుందా అంటే బిజినెస్ లోకి వస్తుందా, బిజినెస్ లో నుంచి వెళ్తుందా? ఎందుకంటే మనము బిజినెస్ కి ఎందుకు, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి అకౌంటింగ్ ని ఎప్పుడైనా కూడా. సో మరి ఇప్పుడు బిజినెస్ కి వస్తుందా వెళ్తుందా అంటే మనం గూడ్స్ సేల్ చేస్తున్నాము, మనం ఏదైనా అమ్మామనుకోండి ఏమవుతుంది? క్యాష్ మనకే వస్తుంది. అంటే మన బిజినెస్ లోకి క్యాష్ అనేది వస్తుంది. కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్. ఓకే, సో యాజ్ పర్ ది రూల్ డెబిట్ చేయాలి, కమింగ్ ఇన్ కాబట్టి డెబిట్ చేయాలి అంటున్నాడండి. అంటే సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ కాబట్టి క్యాష్ కమింగ్ ఇన్ కాబట్టి డెబిట్ చేస్తున్నాం. రైట్. అయితే ఇప్పుడు జర్నల్ ఎంట్రీ ఏమొస్తుంది? డెబిట్ ఆస్పెక్ట్ ఫస్ట్ తీసుకోండి. సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఓకే, సో 40,000 in the debit column, 40,000 in the credit column. ఓకే, ఇలా రాస్తాం. బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్, ఎంట్రీ నరేషన్ ఏమొస్తుంది? బీయింగ్ ద గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్, ఇది సరిపోతుంది. ఓకే, సో ఇంకొక ట్రాన్సాక్షన్ చూద్దాం. ఆన్ 8th January 2023 మెషినరీ పర్చేస్డ్ ఫర్ రూపీస్ 10,000. సో ఇలా ఇచ్చాడండి ట్రాన్సాక్షన్, మెషినరీ పర్చేస్డ్ ఫర్ రూపీస్ 10,000 అన్నాడు. సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ లో తీసుకున్నట్లయితే మళ్ళీ మనము పర్సనల్ రియల్ నామినల్ అకౌంట్ రూల్ అప్లై చేయాలి. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారము పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? లేరండి. మరి రియల్ అకౌంట్ రూల్ ప్రకారం అసెట్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, అసెట్ ఉందండి, మెషినరీ. సో అసెట్. ఓకే, అట్లాగే నెక్స్ట్ ఇంకా ఏముంటుంది? పర్చేజ్ ఫర్ రూపీస్, రూపీస్ ఈజ్ నథింగ్ బట్ ఏమన్నాము? క్యాష్ లో పేమెంట్ చేశాడు కాబట్టి సో క్యాష్ అవుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ వచ్చేసాయి కాబట్టి నెక్స్ట్ మెషినరీ తీసుకున్నట్లయితే ఏమవుతుంది? మెషినరీ ఇస్ ద అసెట్. ఓకే, సో మెషినరీ అనేది అసెట్ అవుతుంది. అసెట్స్ అనేది ఏ అకౌంట్ రూల్ ప్రకారం రికార్డ్ చేస్తాం మనము? రియల్ అకౌంట్. సో రియల్ అకౌంట్ రూల్ ఈజ్ అప్లికబుల్ ఫర్ అసెట్స్. మరి అసెట్స్ రియల్ అకౌంట్ రూల్ ప్రకారం రాసినట్లయితే రియల్ అకౌంట్ రూల్ మనకి తెలియాలి. సో రియల్ అకౌంట్ రూల్ ఈజ్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో కమింగ్ ఇన్ అయితే అంటే బిజినెస్ లోకి కమింగ్ ఇన్ అయితే డెబిట్ చేయాలి, బిజినెస్ లో నుంచి గోయింగ్ అవుట్ అయితే క్రెడిట్ చేయాలి. కాబట్టి సో మెషినరీ పర్చేజ్, వెన్ వీఆర్ బయింగ్ ది మిషనరీ. ఓకే, మిషనరీ మనం పర్చేస్ చేస్తే, కొంటే మిషనరీ మన బిజినెస్ లోకి వస్తుంది, కమింగ్ ఇన్ అవుతుంది. కాబట్టి సో మెషినరీ అనేది అసెట్స్ రియల్ అకౌంట్ లోకి వస్తాయి, కమింగ్ ఇన్ కాబట్టి డెబిట్ చేస్తున్నాం. ఓకే, అట్లాగే క్యాష్ తీసుకోండి. క్యాష్ అనేది ఇక్కడ ఏ అకౌంట్ లోకి వస్తుంది? పర్సనల్ రియల్ నామినల్ అకౌంట్ లో తీసుకున్నట్లయితే క్యాష్ ఈజ్ ఆల్వేస్ క్యాష్ ఫామ్ లోనే ఉంటుంది, లిక్విడ్ క్యాష్ కాబట్టి రియల్ అకౌంట్ రూల్ లోకి వస్తుంది. సో క్యాష్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద క్యాష్ ఫామ్ ఇట్ సెల్ఫ్. మిషనరీ అంటే అసెట్, క్యాష్ అంటే క్యాషే. సో క్యాష్ అనేది రియల్ అకౌంట్ రూల్. సో యాజ్ పర్ ది రియల్ అకౌంట్ రూల్ ఏమవుతుంది? కమింగ్ ఇన్ అవుతుందా, గోయింగ్ అవుట్ అవుతుందా చూడాలి. మరి ట్రాన్సాక్షన్ డీప్ గా చదివితే ఏముంది?
8th January 2023 మిషనరీ పర్చేజ్డ్ ఫర్ రూపీస్ 10,000 అంటే మనం పర్చేస్ చేస్తే మనం క్యాష్ 10,000 రూపీస్ ఇవ్వాలి అంటే మన బిజినెస్ వాళ్ళకి ఇచ్చేస్తుంది అంటే మన బిజినెస్ నుంచి క్యాష్ వెళ్ళిపోతుంది. సో గోయింగ్ అవుట్. సో కాబట్టి ఏమవుతుంది ఇక్కడ, సో గోయింగ్ అవుట్ కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్, క్రెడిట్ చేయాలి. ఓకే, సో ఇలా చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి 2 ఆస్పెక్ట్స్ తెలుసు, డెబిట్ తెలుసు, క్రెడిట్ తెలుసు. కాబట్టి ఏం చేయాలి, ఎంట్రీ ఎలా వస్తుంది మరి అంటే ఇక్కడ మెషినరీ అకౌంట్ డెబిట్. సో మెషినరీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ లో పే చేసాము, క్యాష్ ఆస్పెక్ట్ కాబట్టి క్యాష్ అకౌంట్. సో 10,000 ఇన్ ద డెబిట్, సో 10,000 ఇన్ ద క్రెడిట్, బీయింగ్ ద మెషినరీ పర్చేస్డ్ ఫర్ క్యాష్. ఓకే, సో ఇలా వస్తుంది జర్నల్ ఎంట్రీ. రైట్. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం. రైట్. సో ఇంకొక ట్రాన్సాక్షన్, ఆన్ 15th January 2023 రెంట్ పెయిడ్ ఫర్ రూపీస్ ఎంత అండి, 4,000 రూపీస్ రెంట్ పే చేశాడంట. ఓకే, సో ఇది ట్రాన్సాక్షన్. మళ్ళీ దీంట్లో ఏం ఆస్పెక్ట్స్ ఉన్నాయనేది ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో చూసినట్లయితే రియల్ అకౌంట్, ఐ మీన్ పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ రూల్ ప్రకారము పర్సన్స్ ఉన్నారా, అసెట్స్ ఏమైనా ఉన్నాయా, క్యాష్ ఉందా, అండ్ ఎక్స్పెండిచర్, లాస్, ఇన్కమ్, గెయిన్ ఏమైనా ఉందా చూద్దాం. సో ఇప్పుడు అలా చూసినట్లయితే ఫస్ట్ రెంట్ అన్నాడు. సో రెంట్ అనేది ఒక ఆస్పెక్ట్ అవుతుంది. అట్లాగే పెయిడ్ రూపీస్ 4,000 అనేది క్యాష్ లో పే చేశాడండి, అంతే కదా దాని మీనింగ్. సో క్యాష్ లో పే చేశాడు కాబట్టి ఏమవుతుంది, సో రెంట్ అనేది ఒక ఆస్పెక్ట్, క్యాష్ అనేది ఇంకొక ఆస్పెక్ట్. ఓకే, రైట్. మరి రెంట్ అనేది దేంట్లోకి వస్తుంది, పర్సనల్, రియల్, నామినల్ అకౌంట్ లో మన బాగా పర్సన్ అవ్వదు, అసెట్ అవ్వదు. కాబట్టి నామినల్ అకౌంట్ లో ఏమవుతుంది, ఎక్స్పెండిచర్, లాస్, ఇన్కమ్, గెయిన్ లో కన్సిడర్ చేసినట్లయితే ఎక్స్పెండిచర్ అవుతుంది. రెంట్ అనేది ఏంటంటే మనం వాడుతున్నాము బిల్డింగ్ ని కాబట్టి, సో మనం దానికి రెంట్ పే చేస్తున్నాము కాబట్టి, సో రెంట్ ఈస్ కమ్స్ అండర్ ఎక్స్పెండిచర్, ఎక్స్పెన్సెస్ ఆర్ కమ్స్ అండర్ నామినల్ అకౌంట్. కాబట్టి నామినల్ అకౌంట్ రూల్ అప్లికబుల్ అవుతుంది. సో నామినల్ అకౌంట్, సో నామినల్ అకౌంట్ రూల్ ప్రకారము, ఐ మీన్ రూల్ ఏంటి మరి, సో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. మరి ఇప్పుడు ఎక్స్పెండిచర్, లాసెస్ అయితే డెబిట్ చేయండి అంటున్నాడు కాబట్టి, సో ఎక్స్పెండిచర్ అంటే రెంట్ ని డెబిట్ చేయాలి. అట్లాగే క్యాష్ ఎక్కడ వస్తుంది, రియల్ అకౌంట్. సో క్యాష్ ఫామ్ అనేది చేంజ్ అవ్వదు కాబట్టి క్యాష్ లోనే ఉంటుంది, క్యాష్ రియల్ అకౌంట్. సో రియల్ అకౌంట్ రూల్ ప్రకారము కమింగ్ ఇన్ అయితే డెబిట్, గోయింగ్ అవుట్ అయితే క్రెడిట్. సో మరి మనం రెంట్ పే చేస్తున్నామంటే క్యాష్ మనకి వస్తుందా, మనమే పే చేస్తున్నామా క్యాష్ ని. సో చూడండి, మనము బిజినెస్ ని పెట్టాము, ఆ బిజినెస్ ఒక బిల్డింగ్ లో రెంట్ తీసుకొని పెట్టాము కాబట్టి ఆ బిల్డింగ్ కి మనం రెంట్ కడుతున్నాము అంటే మన బిజినెస్ ఆర్గనైజేషన్ లో నుంచి రెంట్ అనేది ఓనర్ కి, ల్యాండ్ లార్డ్ కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇదేమవుతుంది, సో క్రెడిట్ అవుతుంది. అంటే గోయింగ్ అవుట్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇది క్యాష్ వెళ్ళిపోతుంది ఈ ట్రాన్సాక్షన్ లో కాబట్టి క్రెడిట్ చేస్తున్నాము. నౌ ద జర్నల్ ఎంట్రీ ఈజ్, చెప్పండి ఏమై ఉంటుంది, రెంట్ అకౌంట్ డెబిట్, రెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. సో 4,000 in the debit, 4,000 in the credit. ఇది జర్నల్ ఎంట్రీ. మరి ఇప్పుడు నేరేషన్ చెప్పండి, బీయింగ్ ద రెంట్ పెయిడ్ టు ద ల్యాండ్ లార్డ్, బీయింగ్ ద రెంట్ పెయిడ్ టు ద ల్యాండ్ లార్డ్ లేదా ఓనర్, ఇలా రాయొచ్చు. ఓకే, సో ఇంకొక ట్రాన్సాక్షన్ చూద్దాం.
15th January 2023 salary paid through check rupees 5000. ఓకే, సో సాలరీ పే చేశానని చెప్తున్నాడు ఈ ట్రాన్సాక్షన్ లో. ఓకే, మరి ట్రాన్సాక్షన్ కి టూ ఆస్పెక్ట్స్ ఏంటి ఐడెంటిఫై చేద్దాం. ఓకే, ఒకటి సాలరీ అవుతుంది, ఇంకొకటి త్రూ ఎలా పే చేశాడండి, క్యాష్ లో పే చేశాడా లేదా చెక్ ద్వారా పే చేశానని చెప్పాడు ఇక్కడ. సో కాబట్టి చెక్ అనేది ఇంకొక ఆస్పెక్ట్ అవుతుంది. ఓకే, లెట్ us see సాలరీ గురించి చూద్దాం. ఫస్ట్ అది ఏమవుతుంది, ఏ అకౌంట్ లోకి వస్తుంది, ఏం చేయాలి, ఏమవుతుంది అనేది చూద్దాం. సాలరీ అంటే పర్సన్ అవ్వదు. ఓకే, అలాగే రియల్ అకౌంట్ రూల్ ప్రకారం అసెట్స్ అవ్వదు, క్యాష్ కాదు. కాబట్టి నెక్స్ట్ నామినల్ అకౌంట్ రూల్ ప్రకారము వస్తుంది. సో మరి నామినల్ అకౌంట్ రూల్ ప్రకారము సాలరీని ఎలా కన్సిడర్ చేస్తామంటే ఎక్స్పెండిచర్. చూడండి, సాలరీ ఎందుకు ఎక్స్పెండిచర్ అవుతుంది అంటే మోస్ట్ లెర్నర్స్, అకౌంటింగ్ లెర్నింగ్ స్టేజ్ లో ఉండే వాళ్ళు ఎలా కన్సిడర్ చేస్తారు, సాలరీ అంటే మనకు వస్తుంది కదా సార్, మనకి ఇప్పుడు అది ఇన్కమ్ అవుతుంది కదా అంటే బిజినెస్ కి ఏమవుతుంది అనేది ఇంపార్టెంట్ అండి. మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రాసేది బిజినెస్ కి కాబట్టి ఈ బిజినెస్ అనేది ఎంప్లాయీస్ ని హైర్ చేస్తుంది, ఈ ఎంప్లాయీకి సాలరీ బిజినెస్ పే చేస్తుందండి. అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీకి డబ్బులు సాలరీ రూపంలో ఇస్తుంది. కాబట్టి ఈ బిజినెస్ కి ఏమవుతుంది అనేది ఇంపార్టెంట్. ఈ బిజినెస్ లోకి వస్తుందా, బిజినెస్ లో నుంచి వెళ్తుందా, బిజినెస్ కి ఎక్స్పెండిచరా, బిజినెస్ కి ఇన్కమా, బిజినెస్ కి లాసా, బిజినెస్ కి గెయినా, ఈ బిజినెస్ కి గివరా, బిజినెస్ నుంచి రిసీవరా, ఇలా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ప్రతిదీ కూడా. సో కాబట్టి ఇప్పుడు ఈ సాలరీ అనేది ఏమవుతుంది, బిజినెస్ కి ఏమవుతుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో బిజినెస్ కి ఈ సాలరీ అనేది ఎక్స్పెండిచర్ అవుతుంది, అంతే కదండి. ఎంప్లాయీని హైర్ చేసుకుంటే వాడికి ప్రతి నెల డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో 1 month సాలరీ ఇస్తున్నాడు అనుకుందాం. సో ఇప్పుడు ఈ సాలరీ అనేది ఏమవుతుంది, ఎక్స్పెండిచర్ అవుతుంది. సో కాబట్టి ఇలా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది సాలరీని. సో ఎక్స్పెండిచర్ ఏమవుతుందండి, సాలరీ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ అనేది ఏ అకౌంట్ రూల్, సో నామినల్ అకౌంట్ రూల్ ప్రకారము ఎక్స్పెన్సెస్ వస్తాయండి. సో కాబట్టి నామినల్ అకౌంట్. మరి నామినల్ అకౌంట్ రూల్ ఏంటి, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. కాబట్టి ఎక్స్పెండిచర్స్ లాసెస్ అయితే డెబిట్ చేయండి, ఇన్కమ్స్ గెయిన్స్ అయితే క్రెడిట్ చేయండి అనేది రూల్. కాబట్టి ఇది ఎక్స్పెండిచర్ అన్నాము కాబట్టి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, కాబట్టి డెబిట్ చేయాలి. ఓకే, సాలరీని ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ డెబిట్ చేయాలి. అట్లాగే చెక్ అన్నామండి, చెక్ అనేది ఏ కేటగిరీ కిందకి వస్తుంది, చూడండి చెక్ ఎక్కడ పేమెంట్ చేస్తామో బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తామండి. ఓకేనా, సో చెక్ అంటే ఇక్కడ ఏమవుతుంది, బ్యాంక్. బ్యాంక్ అంటే ఏ కేటగిరీ కిందకి వస్తుంది అది మనకి ఐడియా ఉండాలి. అంటే రియల్ అకౌంట్, ఐ మీన్ పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ లో బ్యాంక్ ఏమవుతుంది, బ్యాంక్ అనేది కూడా ఒక బిజినెస్ ఆర్గనైజేషనే, అవునా కదా. అంటే అదొక ఇన్స్టిట్యూషన్, అది కూడా ఆర్టిఫిషియల్ పర్సన్ లాగా మనము కన్సిడర్ చేస్తున్నాము కాబట్టి బ్యాంక్ అంటే పర్సన్. ఓకేనా, పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్. మరి పర్సనల్ అకౌంట్ రూల్ అప్లికబుల్ అవుతుంది. ఓకే, ఏ అకౌంట్ రూల్ అప్లికబుల్ అవుతుంది బ్యాంక్స్ కి, బ్యాంకులు, బిజినెస్ ఆర్గనైజేషన్స్ వీటన్నిటికీ కూడా పర్సనల్ అకౌంట్ రూలే అప్లికబుల్ అవుతుంది. ఓకే, మరి ఇప్పుడు పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారము రిసీవర్ ఆఫ్ ది బెనిఫిట్, గివర్ ఆఫ్ ది బెనిఫిట్ అనేది మాత్రమే కన్సిడర్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, మరి ఇప్పుడు ఈ చెక్ ద్వారా పేమెంట్ చేస్తున్నాము అంటే ఈ చెక్ ద్వారా పేమెంట్ అనేది ఏమవుతుంది, వెళ్ళిపోతుంది, మన బిజినెస్ అకౌంట్ లో నుంచి వెళ్ళిపోతుంది కదండి. సో కాబట్టి ఇక్కడ ఐ మీన్ గివర్ ఆఫ్ ది, ఐ మీన్ ఈ బ్యాంక్ వాడు గివర్ అవుతాడా, రిసీవర్ అవుతాడా అనేది చూడాలి, అంతే కదా. బ్యాంక్ అంటే పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్ అన్నాము, పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారము ఏమవుతుంది, రిసీవర్ ఆఫ్ ది బెనిఫిట్ అన్నా లేదా గివర్ ఆఫ్ ది బెనిఫిట్ అన్నా ఉండాలి. మరి ఇప్పుడు ఈ బ్యాంక్ ఏం చేస్తుందండి, ఆ ఎంప్లాయీకి అమౌంట్ ఇస్తుందంటే గివర్, అంతే కదండి. సో గివర్ ఆఫ్ ది బెనిఫిట్ కాబట్టి సో డెబిట్ the receiver, credit the giver. పర్సనల్ అకౌంట్ రూల్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ కాబట్టి సో ఈ బ్యాంక్ ని క్రెడిట్ చేయాలి. ఓకే, సో ఇలా రాయాలి జర్నల్ ఎంట్రీస్. మరి ఇప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది చూడండి, సాలరీ అన్నాడు కాబట్టి సాలరీ డెబిట్ అంటే సాలరీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ రాయాలండి, చెక్ రాయకూడదు. ఓకేనా, చెక్ ఈస్ నథింగ్ బట్ బ్యాంక్ అనే కన్సిడర్ చేయాలి కాబట్టి బ్యాంక్ అనే రాస్తాము. సో 5000 in the debit, 5000 in the credit, being the
salary paid through check. Being the salary paid through check narration రాయాలి. ఓకే, సో ఈ విధంగా రాయాలి జనరల్ ఎంట్రీస్. సో మీకు ఏదైనా ఇంట్రెస్టెడ్ టాపిక్ లేదా మీకు ఏదైనా ఒక టాపిక్ పైన డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మ్యాక్సిమం దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో లేదంటే మీకు ప్రాపర్ డౌట్ అయితే క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో మన ఛానల్ని చూస్తూ ఉండండి, అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేస్తూ ఉండండి. నేను మంచి మంచి అంటే మన అకౌంటింగ్ ఏ విధంగా ఈజీగా అకౌంట్స్ నేర్చుకోవాలనేది మన ఛానల్ ద్వారా నేను మీకు చెప్తా ఉంటాను. సో దాని ద్వారా మీరు ఈజీగా అకౌంటింగ్ ప్రొఫెషనల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.